హలో వెల్కమ్ టు కిరాక్ పౌడ్ ఛానల్. ఫైనల్లీ ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా కొంతవరకు అయితే ఉన్న అప్డేట్ ఏంటంటే మన బెజవాడ బేబక్క గారు అయితే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయిపోయినట్టే. అంటే మనం అఫీషియల్గా అలా ముందే చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ 99.99% బేబక్క ఎలిమినేషన్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్. అయితే ఈ సీజన్లో అంటే ఈ ఫస్ట్ ఎలిమినేషన్లో ఈ వీక్లో బేబక్క ఎలిమినేషన్ అయ్యే కంటెస్టా అంటే మాత్రం కాదు, ఖచ్చితంగా కాదు. బేబక్క ఇంకొన్ని రోజులు ఉండడానికి డిజర్వ్, ఎంతో కొంత డిజర్వ్ కంపేర్ టు అదర్స్. బట్ మణికంఠ ఆడిన ఆ సింపతి గేమ్ వల్ల ఈ రోజు బేబక్క ఎలిమినేషన్ అయిపోయింది. ఒకవేళ మణికంఠ గనక ఆ సింపతి, అది నేను అతని గతం గురించి నేను కామెంట్ చేయట్లేదు, ఆ సింపతి వర్కౌట్ అని చెప్తున్నాను. అది ఖచ్చితంగా నేనైతే ఎవరు నన్ను తిట్టుకున్నా సరే అది ఖచ్చితంగా సింపతి, ఆయన సింపతి కార్డు ప్లే చేశాడు. ఆయన బయటకు వెళ్ళొద్దు అంటే ఖచ్చితంగా సింపతి. ఆయన ఎవరికి తెలియదు, ఈవెన్ బేబక్క తెలిసినంత మందికి కూడా మనకంటే తెలియదు. జనరల్ గా సోషల్ మీడియాలో ఆయన ఎంత వెబ్ సిరీస్ చూసినా బేబక్కకు ఉన్నంత ఫాలోయింగ్ అయితే అతనికి లేదు. కానీ బేబక్ ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు అంటే మణికంఠకి సింపతి వర్కౌట్ అయింది. ఎంత కదనుకున్నా ఉంటారండి, లేడీస్ ఉంటారు, ఎమోషనల్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎమోషన్ మనం కామెంట్ చేయకూడదు. సో వాళ్ళైతే అతనికి మణికంఠకి ఓటేశారు, ఖచ్చితంగా వేశారు. ఇది 100% ట్రూ. ఏ రేంజ్ లో ఓటేశారంటే విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో మణికంఠ ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో సింపతి ఓట్స్ పడ్డాయి అనేది. సరే, ఈ ఫస్ట్ వీక్ అంటే సింపతితో నెగ్గుకొచ్చాడు, సెకండ్ వీక్ లో నాకు సింపతితోనే ఓట్లు రావడం మాత్రం రాదు. ఖచ్చితంగా టాస్క్ పర్ఫార్మెన్స్ చూపించాలి అండ్ హౌస్ లో మంచిగా ఉండాలి. సో ఫైనల్ గా అయితే నాకు అది మణికంఠ వల్ల బేబక్ అయితే బలైంది అనుకోవచ్చు, అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్. ఖచ్చితంగా ఇది సింపతి ఓట్లతో నా మణికంఠ సేఫ్ అయ్యాడు. అలాగే బేబక్క బయటకు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి, ఇది మనం అఫీషియల్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. బేబక్క అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్. కొన్ని మిస్టేక్స్ అయితే చేసింది బేబక్క. ఏంటంటే ఎప్పుడైనా సరే కిచెన్ కు సంబంధించే బిగ్ బాస్ లో ఎక్కువ గొడవలు జరుగుతాయండి. ఆ కిచెన్ లో ఎప్పుడైనా మనం రూల్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్స్ వస్తుంది. ఇది బేబక్క చేసింది. కిచెన్ అనేది మన దాన్ని ఏమంటారు, బిగ్ బాస్ హౌస్ కి హార్ట్ లాంటిది, అక్కడి నుంచి అన్ని వస్తాయి. ఖచ్చితంగా బేబక్ అదే చేసింది. ఎప్పుడు ఈమె వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వదు, నాకు ఆ బాధ్యతలు వద్దని చెప్పి వదులుకోదు. బట్ అలాగే బిహేవ్ చేస్తే ఇలాగే వస్తుంది. టైంకి ఫుడ్ ఉండాలి కానీ ఇవ్వరు. కానీ ఆమె వన్ డే దాకా వెయిట్ చేయాలంటే ఎవరు వెయిట్ చేస్తారు? అది అందరికీ బరస్ట్ అయిపోయింది, అందరూ దానికి అగేన్స్ట్ అయిపోయారు. ఒకటే కర్రీ చేయాలి, నేను చెప్పిన టైంకి ఏం చేస్తాను, నేను నా ఇష్టం వచ్చిన కర్రీ చేస్తాను, మీరు అంటే ఆ విధంగానే పని ఆమె చేసింది అదే. చెప్పకపోవచ్చు, చేసింది అయితే అదే కదా. అంటే కర్రీ ఎలా ఉన్నా తినాలి, ఇదే మన ఇల్లు కాదు కదా, ఇట్లా ఇవన్నీ అది ఆడియన్స్ డైజెషన్, కంటెస్టెంట్స్ డైజెషన్ చేసుకోలేక ఓవరాల్ గా ఆమె మీద బరస్ట్ అయ్యారు. అది కొంచెం తనకు నెగిటివిటీ అయిపోయింది. సో ఆ సోనియా, చాలా మంది సోనియాని బ్యాడ్ చేస్తున్నారు, కానీ సోనియా చేసిన ఒక్క పాయింటేనండి, ఆ కుక్కర్ విషయంలో తను రేజ్ చేసిన పాయింట్ వల్లే ఈ రోజు బేబక్కకు అంతమంది నామినేషన్ చేశారండి. సరే సోనియా చేసింది, మరి వీళ్ళందరూ ఎందుకు ప్రొలాంగ్ చేసిందని అదే పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ చేశారు? మరి అంటే వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, తప్పదు. ఇప్పుడు సోనియా, నాట్ ఓన్లీ సోనియా, ఎవరైనా సరే ఒక పాయింట్ తీసుకొస్తే దాన్ని కంటిన్యూషన్ చేశారు, చాలా మంది కంటిన్యూ చేశారు. కాబట్టి తను ఈరోజు నామినేషన్లోకి వచ్చింది, ఎలిమినేట్ అయిపోయింది. సో దాని ఉద్దేశం ఏంటి, సోనియా అనే ఉద్దేశం ఏంటి, ఒక పాయింట్ రేజ్ చేసింది, దాన్ని రిమైనింగ్ వాళ్ళకు కంటిన్యూ చేశారు. చాలా మంది బేబక్క వేశారు కదండి నామినేషన్ లో. సో అంటే కిచెన్ అనేది కీ రోల్, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది అనేది హెన్స్ ప్రూవ్డ్. మళ్ళీ ఎప్పుడైనా నాట్ ఓన్లీ ఈ ఒక్క సీజన్ కాదు, ఎవ్రీ సీజన్ లో కిచెన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో బేబక్క బ్యాడ్ లక్, మీ ఫ్యూచర్ అయితే అంటే ఈ ఉన్న ఈ 1 వీక్ మీరైతే ఎవరికి పెద్దగా నెగిటివ్ కాలేదండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండి. నెక్స్ట్ విష్ణుప్రియ వర్సెస్ సోనియా, వీళ్ళ టాపిక్ గురించి ప్రజెంట్ ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక రేంజ్ లో చర్చ జరుగుతుంది. ఇద్దరులో ఎవరిది తప్ప అనేది. ఒక్కరికొకరు నువ్వా నేనా అంటే వాళ్ళ ఫ్యాన్స్ విష్ణుప్రియ కరెక్ట్ అంటే సోనియా కరెక్ట్, సోనియా కరెక్ట్ అంటే విష్ణుప్రియ కరెక్ట్ అని చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ విషయంలో నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అంటే నా ఒపీనియన్ అండి, నా ఒపీనియన్ కరెక్ట్ అని నేను అనట్లేదు, నాకు అనిపించింది ఒపీనియన్ చెప్తున్నాను. అదేంటంటే ఈ ఇష్యూలో జరిగింది ఏంటి, ఫస్ట్ విష్ణుప్రియ అంటే ఒక రిపోర్టర్ లాగా సోనియా గారు మీకు అలాగే నిఖిల్కి గతంలో గొడవలు జరిగాయి, పడలేదు కదా, బట్ ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్షిప్ కూడా బాగా క్లోజ్ అయిపోయారు, దానికి గల రీజన్ ఏందని అడిగింది. ఇక్కడ ఈ విష్ణుప్రియ ఫ్యాన్స్ చెప్పే పాయింట్ ఏంటంటే అది దాంట్లో తప్పేం లేదు కదా, తను అడిగిన క్వశ్చన్ తప్పేం లేదు కదా, ఫ్రెండ్ గానే అంది కదా, సో దాన్ని ఎందుకు ట్రిగర్ చేయాలనుకుంటుంది అని చేసింది అని చెప్పి వీళ్ళ పాయింట్. సోనియా వాళ్ళది ఏంటంటే తను ఎలానే రిసీవ్ చేసుకుంటుంది, తను అసలు అడగడమే తప్పు కదా అని చెప్పేది ఈమె పాయింట్. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, సోనియా అండ్ విష్ణుప్రియ జరిగిన తర్వాత కిరాక్ సీత తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నేను అడగమనలేదు, ఆ పాయింట్ విష్ణుప్రియని అడిగింది, నేను వద్దన్న కూడా తను అడిగింది అన్నప్పుడు సోనియా అక్కడ నుంచి వెళ్ళిపోయి నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ లో వచ్చి అడల్ట్ రేటెడ్ జోక్స్ నా మీద వేయకూడదు, నేను దానికి యాక్సెప్ట్ చేయను అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇప్పుడు జరిగిన రచ్చ మొత్తం ఆ అడల్ట్ రేటెడ్
కామెంట్ స్టేట్మెంట్ ఏంటి అనేది వీళ్ళందా దీని మీద ఇప్పుడు బాగా జరుగుతుంది. అయితే నేనేమంటానంటే ఓకే అండి, విష్ణుప్రియ ఆ ఇంటెన్షన్తో అనలేదు, కానీ అక్కడి వరకు కరెక్ట్ అనుకుందాం. సోనియా అడల్ట్ రేటెడ్ జోక్స్ నాకు నచ్చవు అని చెప్పినాడు. ఈ విషయంలో సోనియా రాంగ్, విష్ణుప్రియ కరెక్టే అనుకుందాం. కానీ దాని తర్వాత విష్ణుప్రియ వెళ్ళి చేసిన సైగలు అయితే కరెక్ట్ కాదు కదా. ఒక మిస్టేక్ని ఇప్పుడు హౌస్లో ఎవరైనా ట్రిగర్ చేయాలనే చూస్తారు, ఎవరైనా సరే, అది ఎవరైనా ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తారు. ఆ పాయింట్ విష్ణుప్రియ ఇచ్చింది, అక్కడ దానికి ఏం చేసే ఉంటాం, ఖచ్చితంగా విష్ణుప్రియ ఇచ్చింది. సో అది క్యాచ్ చేసుకుంది ఎవరు, సోనియా. గేమే అది, హౌస్లో ఉండి గేమే. అందరూ రేలంగి మావ, ఏది సీతమావకి సినిమా చెట్టులాగా రేలంగి మావయ్యలా ఉందామని ఎవరు లేరు. అక్కడ కావాల్సింది ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందో అని వేచి చూస్తారు. అది ఇచ్చింది సోనియా, అది ఇక్కడ విష్ణుప్రియ ఇచ్చింది సోనియాకి. సో దాంట్లో మనం ఏం చేయలేం, అది తప్పు ఎక్కడిది, నేను విష్ణుప్రియది అంట. ఎందుకంటే నువ్వు ఆ స్కోప్ ఇవ్వకూడదు. తను ఆల్రెడీ చెప్తుంది, నీకు నాకు అంత ర్యాపో లేదు, నువ్వు ఎలా ఆ పాయింట్ అంటావని చెప్పి ఖచ్చితంగా చెప్పింది సోనియా. ఆ ర్యాపో లేనప్పుడు నువ్వు ఆ మాట అనదు అంటే ఇలాంటివే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయండి. నువ్వు అనకుండా అయిపోయేది కదా. ర్యాపో ఉన్నప్పుడు నువ్వేమైనా అనుకోవచ్చు. ఇప్పుడు అబ్బాయి అండ్ నిఖిల్ మధ్య మంచి ర్యాపో ఉంది, తనను ఆ కత్తితో పొడిచిన లైట్ తీసుకున్నాడు ఎవరు, నిఖిల్. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత ర్యాపో ఉంది. వాళ్ళు రా అనుకుంటున్నారు, మచ్చ అనుకుంటున్నారు, మామ. ర్యాపో ఉన్నప్పుడు ఎన్నైనా అనుకోవచ్చు అండి. ఇప్పుడు ర్యాపో లేకపోతే, ర్యాపో లేని వ్యక్తిని అరే అంటే పడతాడా, ఎవరైనా పడతారా, మీరే చెప్పండి. అక్కడ ఆ ఇంటెన్షన్ విష్ణుప్రియది రాంగ్ కావచ్చు, బట్ వాళ్ళిద్దరి మధ్య ర్యాపో లేదని సోనియా పాయింట్. నేను చెప్తున్నది, నేను ఎవరిని సపోర్ట్ చేయను, నాకు నచ్చిన పాయింట్ మాత్రం చెప్తున్నాను. సో అయితే విష్ణుప్రియ లోపలికి వెళ్ళి నేను ఐ డిడెంట్ మీన్ దట్ అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేనేమైనా మీ మధ్య ఇలా ఉందని నేనేమైనా అన్నా, నాలేమైనా అన్నానా అని చెప్పేసి కొన్ని వర్డ్స్ వదిలేసింది. పర్సనాలిటీ అంటే మేమందరం నువ్వేమైనా పుణ్యస్త్రీవా, మేమేమైనా అలాంటి వాళ్ళ మధ్య మన షోకి ఎందుకు రావిస్తారు, మీది ఆ బాడీ ఎలా ఉంది అంటే కొంచెం చాలా తప్పుగా మాట్లాడిందండి. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ సోనియా అడల్ట్ రేటెడ్ అనే ఒక కామెంట్ చేసినందుకు ఇంత తప్పుపడిన ఈ కొంతమంది, మరి విష్ణుప్రియ అంతకు మించి వర్డ్స్ వదిలేసింది. దాని తర్వాత ఎప్పుడైతే సోనియా అడల్ట్ రేటెడ్ అనే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విష్ణుప్రియ దాని తర్వాత ఇచ్చిన అన్ని చాలా తప్పులు కదండి. కంపేర్ టు ఈ అడల్ట్ రేటెడ్ అండ్ ఈ విష్ణుప్రియ మాట్లాడిన మాటలు కంపేర్ చేస్తే అప్పుడు విష్ణుప్రియ తప్పు అవుతుంది కదా. అయితే ఇప్పుడు ఏమంటారు, విష్ణుప్రియ సోనియా ఒకవేళ అడల్ట్ రేటెడ్ అనే కామెంట్ చేయకపోతే విష్ణుప్రియ ఎందుకు అలా టంగ్ లూజ్ అవుతుంది అంటే తను ట్రిగర్ చేసింది. ట్రిగర్ చేసినా మీరు ఏ రేంజ్లో ట్రిగర్ అవుతారో లేదని మీ పేషెన్స్ ఉండాలి కదా. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ విష్ణుప్రియ కూడా అంటుంది, అందరి మీద డామినేషన్ చేసిన నా మీద చేయాలంటే కుదరదని. అంటే తను డామినేషన్ చేసిన అందరికీ తెలుసు కదా, హౌస్లో తెలుసు, బయట తెలుసు. అలాంటప్పుడు తన గురించి తెలిసి కూడా ట్రిగర్ చేసినప్పుడు ట్రిగర్ అవ్వద్దు కదా. ఇప్పుడు విష్ణుప్రియ కూడా మాటలు వదిలేసింది కదా ట్రిగర్ అయ్యి. ఇప్పుడు తను స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల విష్ణుప్రియ అనే మాట్లాడినప్పుడు తను విష్ణుప్రియ కూడా నీకు నిఖిల్ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని అనడం వల్లే కదా మరి అక్కడ మన సోనియా ఆ అడల్ట్ రేటెడ్ అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. కంపేర్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, సోనియా. అది గుడ్ ఆర్ బ్యాడ్, రాంగ్ ఆర్ రైట్ నేను మాట్లాడాను, అందులో తప్పు ఉందా లేదా పక్కకు పెట్టండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, సోనియా, మన విష్ణుప్రియ. దానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది, అడల్ట్ రేటెడ్ కంటెంట్. దాని తర్వాత విష్ణుప్రియ అన్న మాట ఏంటి, నువ్వైనా పుణ్యస్త్రీ అనే లాంటి మాటలు మాట్లాడింది. సో నేను అనేది ఏంటంటే అడల్ట్ రేటెడ్ అనే మాట అనడం వల్లనే విష్ణుప్రియ అన్ని మాటలు వదిలేసింది అనేది విష్ణుప్రియ ఫ్యాన్స్ మాటలు. నేనేమంటున్నా అంటే ఓకే, అలాంటప్పుడు విష్ణుప్రియ ఈ టాపిక్ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అనే మాట అనడం వల్లనే సోనియా అడల్ట్ రేటెడ్ స్టేట్మెంట్ పాస్ చేసింది నేను అంటున్నా, అంతే కదా. ఒక యాక్షన్కి రియాక్షన్ అన్నప్పుడు ఆ యాక్షన్ కరెక్ట్ అని కొంతమంది అనుకుంటారు. నేనేమంటున్నా అంటే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అందరు మణికంఠ గాడిలాగా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ నేషనల్ టెలివిజన్లో చెప్పుకోవాలని ఎవరు అనుకోరండి, ఎవరు కూడా అనుకోరు అట్లా. సో మనకు సోనియా ఫ్లాష్ బ్యాక్ తెలియదు. ఇప్పటికి కూడా సోషల్ మీడియా కొంతవరకు అయితే తను కొంతమంది మ్యారేజ్ అయింది అంటున్నారు, అవ్వలేదు అంటున్నారు. మేబీ తన పర్సెప్షన్లో రాంగ్ ఏమైనా పోర్ట్రేట్ అవుతుందేమో ఆడియన్స్కి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా. సో దాని స్టార్టింగ్ అనుకో తన ఇంటెన్షన్ అది అయిందా కదని తర్వాత ఆప్షన్. తనకు హర్ట్ అయిందా లేదా, సోనియా హర్ట్ అయింది కాబట్టి ఆ స్టేట్మెంట్ పాస్ చేసింది. నేనేమంటున్నా అంటే 50% మిస్టేక్స్ ఉంది. ఒక్క బ్లైండ్గా సోనియాది రాంగ్ లేదు, బ్లైండ్గా విష్ణుప్రియది లేదు. అలాగే బ్లైండ్గా సోనియాది రైట్ లేదు, అలా అని విష్ణుప్రియ రైట్ లేదు. ఇద్దరిది తప్పు ఉంది. యాక్చువల్గా విష్ణుప్రియ ఓకే, అందరి ప్రకారం మెజారిటీ ఆడియన్స్ ప్రకారం అయితే విష్ణుప్రియ అన్న దాంట్లో తప్పలేదు. దానికి సోనియా ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఓకే, సోనియా ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ తర్వాత ట్రిగర్ చేసింది సోనియా పనే, అది ట్రిగర్ చేయాలనే చూస్తుంది. ఆ ట్రిగర్కి ఈమె మాటలు వేసింది చూసారా, అది తప్పు. సో విష్ణుప్రియది ఎప్పుడైనా హౌస్లో ప్రతి ఒక్కరు చేసే పని అదే, ట్రిగర్ చేయాలనే ట్రై చేస్తారు. కానీ ట్రిగర్ అవ్వకుండా మన సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉన్నప్పుడే హౌస్లో సస్టైన్ అవుతారు, సర్వైవ్ అవుతారు, వాళ్ళకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎన్ని ట్రిగర్లు వేసినా అభిజిత్ని చాలా మంది ట్రిగర్ చేయాలని ట్రై చేస్తారు, తను ఎక్కడ ట్రిగర్ అవ్వలేదు. అంతేందుకు మన పల్లవి ప్రశాంత్ మాస్క్ వేసుకుని ఆడినప్పుడు కూడా ఎక్కడ ట్రిగర్ అవ్వలేదు. ఆయన్ని ఎన్ని మాటలన్నా ఎక్కడ ట్రిగర్ అవ్వలేదు. హౌస్లో కావాల్సింది అదే, ట్రిగర్ అవ్వకూడదు. ఎవరైనా సరే ట్రిగర్ అవ్వకూడదు.
ఒక్కవేళ విష్ణుప్రియ ఆ వర్డ్స్ యూజ్ చేయకుండా నా ఉద్దేశం అది కాదని కనుక చెప్పుండి ఉంటే 1-sided గా సోనియా బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయేది. కానీ అక్కడ సోనియా సక్సెస్ అయిపోయింది. ఏ విషయంలో ట్రిగర్ చేసింది, తను అన్న మాటని తను అనుకున్నట్టుగానే మాట వదిలేసింది. ఆ మాటకి రియాక్షన్ కూడా అదే రేంజ్ లో విష్ణుప్రియ నుంచి వచ్చింది. కాబట్టి ఆడ విష్ణుప్రియ కూడా ఇంత సపోర్ట్ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. అందుకే ఇప్పుడు ఇద్దరి మధ్య బ్యాలెన్స్డ్ ఉంది మిస్టేక్ అనేది. సో నా వరకు అయితే ఇద్దరిది తప్పే, ఇద్దరిది రైట్. అంటే 50% విష్ణుప్రియ తప్పు, 50% సోనియా తప్పు. ఈ విషయం మీద చాలా సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. అలాగే నామినేషన్ లో ఇదే బెస్ట్ కంటెంట్, అంటే ఈ కంటెంట్ మీదనే ఎక్కువ నామినేషన్స్ అయ్యే ఛాన్సెస్ అదే హైలీ ఉన్నాయి. యష్మికి అండ్ మణికంఠకి, అలాగే సోనియాకి అండ్ విష్ణుప్రియకి వీళ్ళ మధ్య, అలాగే కిరాక్ సీత అండ్ యష్మికి, కిరాక్ సీత అండ్ ప్రేరణకి వీళ్ళ మధ్య నామినేషన్ లో హైలీ పాయింట్స్ వస్తాయి. నేను మళ్ళీ కావాలంటే వీడియో చేస్తాను. మార్క్ మై వర్డ్స్, విష్ణుప్రియకు యష్మికి అండ్ మణికంఠకు ఏ రేంజ్ లో జరుగుతుందో నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మణికంఠ యష్మికి బాగా జరుగుతుంది నామినేషన్ పాయింట్స్. అలాగే సోనియా వర్సెస్ విష్ణుప్రియ పక్క ఈ నలుగురి దగ్గర నుంచి మనం నామినేషన్ పాయింట్స్ ఎక్కువ మనం చూడొచ్చు. ఆ రేంజ్ లో కంటెంట్ రాబోతుందండి. అలాగే ఈ రోజు ఎపిసోడ్ అయిపోయాక మళ్ళీ రివ్యూ ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి, చాలా మంది మన వీడియో చూసిన లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.